విజయ్ దళపతి విజయం తర్వాత నాని గారు పెట్టినటువంటి ట్విట్టర్ పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతుంది. సో అందులో ఆయన ఏం మాట్లాడారంటే, మా ఇంట్లో జరిగింది ఇప్పుడు పక్కింట్లో కూడా జరుగుతుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుని అదేవిధంగా విజయ్ గారి గెలుపుని కంపారిజన్ చేస్తూ ఒక ట్విట్టర్ పోస్ట్ రాసుకొచ్చారనమాట. ఏంటంటే, జనాలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన మీద నమ్మకంతో ఇక్కడ గెలిపించుకున్నారు, డిప్యూటీ సీఎం చేశారు. అండ్ ఇప్పుడు విజయ్ గారిని జనాలు అంత గొప్పగా నమ్మి అక్కడ సీఎంగా గెలిపించుకున్నారు అంటూ ఆయన ఉద్దేశంలో ఆ విధంగా చెప్పుకొచ్చారనమాట. మా ఇంట్లో జరిగింది ఇప్పుడు మా పక్కింట్లో కూడా జరుగుతుంది అనే విధంగా. సో మరి దానికి నెటిజన్స్ కూడా రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అసలు వీళ్ళిద్దరికి కంపారిజన్ ఏంటి అంటూ కొంతమంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది అసలు వీళ్ళిద్దరు విజయాలకి కంపారిజనే వద్దు అంటూ విజయ్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలా మంది ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని గెలుపొందారు, ఇక్కడ సింగిల్గా వచ్చి ఇంత పెద్ద పార్టీని ఫామ్ చేసుకున్నారు, వీళ్ళిద్దరికి కంపారిజనే వద్దు అనే విధంగా ఇద్దరికి సపోర్ట్ చేయకుండా ఇద్దరికి సపోర్ట్ చేసి అంటే ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇది పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ గారు కూడా విజయ్ గారి గురించి ఆయన విజయం గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. ప్రజల యొక్క ప్రేమాభిమానాలు నిండుగా ఉన్నాయి, వాళ్ళు మీకు సపోర్ట్గా ఉన్నారు, మీ మీద నమ్మకాన్ని చాలా గొప్పగా పెంచుకున్నారు, ఆ నమ్మకంతో మిమ్మల్ని ఇప్పుడు సీఎంగా గెలిపించుకున్నారు, హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన గురించి కూడా చెప్పుకొచ్చారు. సో అదేవిధంగా వీరిద్దరని కాదు చాలామంది కూడా ఈ యొక్క విజయ్ గారి విజయం గురించి చాలా గొప్పగా మాట్లాడారు, అదేవిధంగా కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. అదేవిధంగా నిఖిల్ మనందరికీ తెలుసు, సో ఆయన కూడా విజయ్ గారి విజయం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఎట్ ది సేమ్ టైం ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈయన యొక్క విజయం గురించి మాట్లాడుతూ అండ్ వెస్ట్ బెంగాల్ గురించి కూడా ఆయన ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి యొక్క ఆ యొక్క పరిపాలనకి జనాలు ఎంత ఘోరంగా విసిగిపోయారు, ఎన్ని బాధలు పడ్డారనేది ఇప్పుడు వాళ్ళ యొక్క ఓటింగ్ చూస్తే అర్థమవుతుంది. ఎంత ఘోరంగా తుక్కుగా ఓడించారు. అక్కడ కూడా బీజేపీ ఫామ్లోకి వచ్చింది. చాలా గొప్ప డ్రీమ్ ఇది, చాలా మందికి కూడా ఆ డ్రీమ్ నెరవేరింది అనే విధంగా ఆ ఒక్క ప్రస్తావన కూడా నిఖిల్ తీసుకురావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఎంతమంది శుభాకాంక్షలు విజయ్ గారికి చెప్పినా కూడా ఇటు ఎవరు నాని గారు పెట్టినటువంటి ఆ ట్విట్టర్ పోస్ట్ అనేది చాలా మటుకు అది ట్రెండ్ అవుతుంది అనమాట. అండ్ దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, కాంట్రవర్సీ కూడా అవుతుంది. సో ఇద్దరి విజయాన్ని ఏ విధంగా కంపారిజన్ చేస్తారు, పొత్తు పెట్టుకున్న వాళ్ళకి సింగిల్గా వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పొత్తు పెట్టుకున్నా అక్కడ సింగిల్గా వచ్చినా కూడా రెండు రాష్ట్రాల రాజకీయాలు చాలా డిఫరెంట్ వేస్ అనమాట. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే క్యాస్ట్ ఫీలింగ్ కానీ లేకపోతే తరతరాలుగా వచ్చినటువంటి కుటుంబ పాలన కానీ ఇలాంటివి చూస్తారు. కానీ వేరే ఇప్పుడు తమిళ రాష్ట్రంలో ఆ విధంగా కాదు, వాళ్ళు దశాబ్దాల నుంచి కూడా అన్నా డిఎంకే పార్టీల మధ్యలో నలిగిపోయారు. సో ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, విజయ్ గారు వచ్చారు, ఆయనకు అందలం ఎక్కించారు. సో మరి నెక్స్ట్ వాళ్ళు కూడా మళ్ళీ చేంజ్ కూడా కోరుకుంటారు. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఎక్కడైనా కూడా రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, దానికి ఇద్దరిని కూడా కంపారిజన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ కూడా జనాలు మాత్రం అందరి ఫీలింగ్ ఒకేలాగా అందరి ఆలోచన ఒకేలాగా ఉంటుందని కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ విధంగా నాని గారు ఆ విధంగా అనుకున్నారు, సాయి ధరమ్ తేజ్ గారు ఈ విధంగా అనుకున్నారు, నిఖిల్ గారు ఆ విధంగా అనుకున్నారు, వేరే వాళ్ళు వేరే రకంగా అనుకుంటారు, జనాలు పలు రకాలుగా అనుకుంటూ ఉంటారు. సో మొత్తానికి ఎవరు ఏమనుకున్నా కూడా విజయ్ గారు సీఎం అయ్యారు, చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ జనాలు ఆయన మీద పెట్టినటువంటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇంకా మనం మున్ముందు వెయిట్ చేసి చూడాలి.